లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పవిత్ర పుణ్యక్షేత్రము తిరుపతి ప్రాంతంలోనే అడ్డాగా షెల్టర్ జోన్గా చేసుకొని గంజాయి విక్రేతలు ఏదైతే ఇటు పాడేరు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి తీసుకొచ్చి ఇటు నుంచి తమిళనాడు, కేరళ, అదేవిధంగా కర్ణాటకతో పాటు శ్రీలంక ఇతర దేశాలకు తరలించుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. దీన్ని ముందుగానే ఊహించిన తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గారు ఈ విషయంలో ఒక గంజాయి యాంటీ స్క్వాడ్ను ఏర్పాటు చేసి గత 3 నెలలుగా తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈరోజు ఒక 17 మంది విక్రేతలతో పాటు గంజాయి 32 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద ఈ విషయంలో క్షేత్రస్థాయిలో పోలీసు అధికారులు పనిచేస్తున్నారు. దీంతోపాటు ఎక్కడికైతే కాలేజీలతో పాటు అదేవిధంగా ఇటు విద్యాసంస్థల్లో కూడా పెద్ద ఎత్తున గాంజాయి వ్యతిరేక ప్రచారం కొనసాగిస్తున్నారు. మనతో ప్రస్తుతం ఎస్పీ సుబ్బరాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంది. సార్, మీ యాక్షన్ ప్లాన్ గంజాయి మీద ఎలా కొనసాగుతుంది? గాంజా మీద ఆల్రెడీ ప్రభుత్వ ఆదేశాలు నిర్దిష్టంగా ఉన్నాయి. వాటిపై కంప్లీట్గా వర్క్ చేయడం జరుగుతుంది. గత 6 నెలలుగా గాంజా మీద ఒక గాంజా స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనేది జిల్లాకు ఏర్పాటు చేయడం జరిగింది. 24/7 ఎప్పుడు కూడా తిరుపతి నగరం ఎప్పుడు ఇది ట్రాన్సిట్ ప్రాంతం. ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడి నుండి రైల్వే స్టేషన్లోను బస్ స్టాండ్స్లో నుండి తిరిగి నెల్లూరు ఇటు తమిళనాడు, కేరళ, కర్ణాటకకు పంపడం జరుగుతుంది. వీరందరినీ కూడా ఎవ్రీడే రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్స్లో చెక్ చేస్తూ వారిని పట్టుకోవడం జరుగుతుంది. చాలామందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. లార్జ్ క్వాంటిటీలో ఆ విధంగానే మేము సీజ్ చేస్తున్నాం. అదేవిధంగా ట్రాన్సిట్ని కంట్రోల్ చేస్తూ ఇక్కడ లోకల్లో ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే సెల్లర్స్, బయర్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా పూర్తిగా వారిపై నిఘా ఉంచి వీరందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా సబ్ డివిజన్ వైడ్ కూడా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎవరైతే సెల్ చేస్తారో వారిపై ప్రత్యేక నిఘా ఉంచి వారి అవసరమైతే వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫ్రీక్వెంట్గా ఎవరైతే ఈ కేసెస్ ఇన్వాల్వ్ అవుతారో వారిపై ఈవెన్ పీడీ యాక్ట్ కూడా వెళ్ళడం జరుగుతుంది. వచ్చిపోయే వాళ్ళు 1,00,000-1,50,000 మంది భక్తులు ఉంటారు రైళ్లలో కానీ బస్సుల్లో. వీళ్ళందరినీ తనిఖీలు చేయడం సాధ్యం కాదు. ఏదైనా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ముందుకు పోతున్నారు. తప్పకుండా రోజు 1,00,000 మంది భక్తులు ఇటు రావడం పోను జరుగుతుంటుంది. అయినా కానీ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్లో ఎక్కడ కూడా మా టాస్క్ ఫోర్సులు కంప్లీట్గా నిఘా ఉంచడం జరుగుతుంది. సీసీ కెమెరాల్లో నిఘా ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా మీరు అన్నట్లుగా రాబోయే రోజుల్లో టెక్నికల్ కొలాబరేషన్ కూడా వాడి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ పూర్తిగా తిరుపతి నగరాన్ని, తిరుపతి జిల్లాని ఈ గాంజా ఫ్రీగా చేయడానికి పోలీస్ ఖచ్చితంగా 100% వర్క్ చేస్తుంది. చాలామంది పిల్లలు అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ డిగ్రీ స్టూడెంట్స్ గాంజాకు అలవాటు పడి చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కొంటున్నారు. వారి కోసం ఏదైనా కౌన్సిలింగ్ సెంటర్స్ కానీ చికిత్స సెంటర్స్ని ఏర్పాటు చేయాలి. ఇటీవల కాలంలో గాంజా మీదనే కాకుండా సైబర్ క్రైమ్, గాంజా, క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్ మీద ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా. జూమ్లో కూడా మన 1,00,000 మంది వరకు విద్యార్థులను ఈ విధంగా తీసుకొని అన్ని స్కూల్స్లో ఆన్లైన్లో చేయడం జరిగింది. అదేవిధంగా మా ఉమెన్ సెక్యూరిటీ ఉమెన్ ఫోర్స్ కానీ లేదా గాంజా ఫోర్స్ కానీ స్కూల్స్, కాలేజెస్లో కూడా వీరందరికీ కూడా NDPS కేసు అనేది ఒకసారి రిజిస్టర్ అయితే వారి భవిష్యత్తు ఎలా అంధకారంలో పడుతుంది, సమాజంలో ఈ గాంజా వలన వచ్చే అనర్థాలు ఏంటి, కుటుంబ వ్యవస్థ లేదా వారి భవిష్యత్తు ఏ విధంగా దెబ్బతింటుంది, వీరిపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి ఇంకా కంటిన్యూ చేసి లార్జ్ స్కేల్లో ఒకవైపు అవగాహన కల్పిస్తూ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటూ 2 విధానాల్లో ఖచ్చితంగా గాంజాను పూర్తిగా నిర్మూలిస్తాం. గాంజాయి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందుగానే తిరుపతి జిల్లాలో ఒక యాంటీ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకోవడమే కాకుండా విద్యాసంస్థల్లోనూ అదేవిధంగా ఏదైతే కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా ఇటు గాంజాయి అమ్మేవారి మీద రౌడీ షీట్లతో పాటు కఠినమైన కేసులు కూడా నమోదు చేస్తున్న పరిస్థితి తిరుపతి జిల్లాలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. For more videos like this, subscribe Big TV channel.